గుంట తవ్వుతున్న మనిషి ఆ ప్రశ్న వింటూనే అదిరిపడి చేతిలో ఉన్న గుణపాన్ని జారవిడుస్తూ, బాబ్బాబు, కాస్త గొంతు తగ్గించి మాట్లాడు, మా ఆవిడ లేచి వస్తుంది అన్నాడు, మెల్లగా మూసి ఉన్న పెరటి తలుపుకేసి ఎంతో భయంగా చూస్తూ. అతను ఆ ఇంటి యజమాని అని తెలుసుకున్న భూపతి వెలవెలబోతూ భుజాన ఉన్న గోనె సంచిని క్రింద పెట్టి, క్షమించండి, మా ఆవిడ కోసం మీ చెట్టు నుంచి ఒక పనసకాయ కోసుకుపోతున్నాను అన్నాడు. ఇంటి యజమాని భూపతి ముఖం కేసి ఒకసారి ఆశ్చర్యంగా చూసి, పనసకాయ, ఒకటి కాకపోతే 10 కోసుకు వెళ్ళు. ముందు ఈ గుంట తవ్వడంలో నాకు కాస్త సాయం చెయ్యి. ఈ గోనెలో ఉన్న చచ్చిన పిల్లిని గుట్టుమట్టుగా పాతిపెట్టాలి అన్నాడు. భూపతి బతుకు జీవుడా అనుకుని గుణపం తీసుకుని గుంట తవ్వసాగాడు. ఇంటి యజమాని చిన్న గొంతుతో గోనెలో ఉన్న పిల్లి కథ ఇలా చెప్పాడు. ఆ పిల్లి అంటే అతడి భార్యకు పంచప్రాణాలు. 4 రోజుల క్రితం ఆమె బంధువుల ఇంటికి పెళ్లికి పోతూ పిల్లిని కూడా తీసుకుపోవాలనుకున్నది. ఇప్పటికే ఆమెకు ఆ పిల్లికి ఉన్న నేస్తాన్ని గురించి పక్క ఇళ్లవాళ్లు కథలుగా చెప్పుకుంటున్నారు. ఆ కారణం వల్ల భర్త ఆమెతో, దాన్ని ఇక్కడే వదిలివెళ్ళు, పెళ్లికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకుపోవడం దేనికి, అక్కడ నలుగురు విడ్డూరంగా చెప్పుకునేందుకా అన్నాడు. ఆమె కొంచెంసేపు ఆలోచించి, ఆ మాట నిజమే, ఆ కొత్త చోట నా ముత్యాల పిల్లికి దిష్టి తగిలినా తగలొచ్చు, ఇక్కడే వదిలి వెళతాను, దాని ఆలనా పాలన నువ్వే చూడాలి, తిరిగి వచ్చాక అది ఏమాత్రం చిక్కిపోయినట్టు కనిపించినా నీకు 4 రోజుల పాటు పస్తే అన్నది. ఆమె వెళ్ళిన మరుక్షణం నుంచి పిల్లి అరుస్తూ ఇల్లంతా తిరగసాగింది. ఈ 4 రోజులుగా అది పాల వాసన కూడా చూడలేదు. సొమ్మసిల్లి గోడవారగా ముడుచుకు పడుకున్నది. భార్య వచ్చే సమయానికి అది కళ్ళు తేలవేసి నిగడ తీసుకుపోయింది. అటు భార్య భయంతో ఏమీ పాలు పోని ఇంటి యజమాని దాన్ని గోనెలో వేసి అటక మీద దాచేశాడు. అతడి భార్య ఇంటికి వస్తూనే, నా కన్నతల్లి, నా ముత్యాల పిల్లి ఏది అంటూ ఇల్లంతా వెతకసాగింది. పిల్లి చచ్చిపోయిందని చెబితే భార్య అన్నంత పని చేస్తుందని ఎరిగిన ఇంటి యజమాని ఆవిడతో, నువ్వు వెళ్ళిన రోజు రాత్రే అది నీ కోసం బెంగ పెట్టుకుని ఎటో వెళ్ళిపోయింది, నువ్వు వచ్చావు కదా, అది వస్తుందిలే అని సర్ది చెప్ప చూశాడు. కానీ ఆమె పెద్ద గొడవ చేసి భోజనం చెయ్యకుండా ఏడుస్తూ పడుకున్నది.